ఇప్పుడు ఈ పింఛనే కాదు 3000 పింఛన్ కూడా తీసుకుంటున్నానంటే చాలా సంతోషంగా ఉందన్న. జగనన్న చేదోడు కూడా 3 విడతలు వచ్చిందన్న, 10,000 లాగా. అది కూడా ఒక తడవ వేసినారు 10,000. రెండోసారి ఈపీసీ నేస్తం వస్తుందమ్మా నీకు వద్దని అంటే కూడా లేదు, విజయవాడ నుంచి ఫోన్ చేయించి అన్నగారు ఫోన్ చేయించి నీకు అర్హురాలు అమ్మా పెట్టుకో అప్లికేషన్ అని కూడా చెప్పారన్న. ఆ విజయవాడ నుంచి కూడా ఫోన్ చేసి చెప్పారన్న. మాకు అంత చాలా సంతోషంగా ఉందన్న. ఇంతే కాకుండా మీరు మా మరిది గారికి ఆ అమౌంట్ 30,000 60,000తో నేను చిన్నగా మిషన్ కొన్నానన్న. మిషన్ తీసుకొని 2 మిషన్లు పెట్టుకొని, అప్పుడు ఒక మిషన్తోనే ఉన్నది, ఇప్పుడు జిగ్జా మిషన్ ఓవర్లాక్ మిషన్ పెట్టుకొని చీరలు అమ్ముకుంటున్నానన్న. దానివల్ల నాకు ఇంకా 2 ఉపాధి కూడా కల్పించానన్నా. నేను ఇంకా 2 పిల్లలకు ఉపాధి కూడా కల్పించానన్నా. మీ వల్ల చాలా బాగుంది. ఇప్పుడు 10,000 నుంచి 15,000 దాకా సంపాదించుకుంటున్నాను. నా భర్త లేడు కాబట్టి నా కొడుకు గుమాసగా ఉన్నాడన్న. కానీ ఇదంతా కాకుండా మీరు మా మరిదికి రైతు భరోసా కూడా ఇచ్చారన్న. నా మనవరాలకి పెన్షన్ కూడా అమ్మఒడి కూడా ఇచ్చారన్న నా మనవరాలకి. ఇవన్నీ చేయడం వల్ల చాలా చాలా సంతోషం. కడుపులో పడిన బిడ్డ కానుంచి ముసలితనం వచ్చే వరకు నేను ఉన్నాను అని చెప్పడం చాలా సంతోషంగా ఉందన్న. ఆదివాసులకు ఇంకా ఇంకా మీరు చెయ్యాలని కోరుకుంటున్నానన్న. మాకు ఎందుకంటే బీదవాళ్ళని గుర్తించడం ఫస్ట్ టైం మీరు. ఇదే కాకుండా ఇంకా ప్రభుత్వానికి కూడా మళ్ళీ కూడా మీరు వచ్చి మీరే చెయ్యాలని కోరుకుంటున్నానన్న. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. దయచేసి వెనక ఎత్తి పట్టుకున్న జెండాలు కొంచెం కిందికి దించవలసిందిగా కోరుతున్నాము. వెనక ఉన్న వాళ్లకు వేదిక కనిపించదు. ఇప్పుడు మీరింతసేపు ఎదురు చూస్తూ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మీయ సందేశాన్ని అందిస్తారు. నవరత్నాల ధృవతార, ఆంధ్రప్రదేశ్ ని సుసంపన్నం చేస్తూ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మీయ సందేశం. దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం ఇక్కడ బనగానపల్లి నుంచి చేస్తా ఉన్నాను. చిక్కటి చిరునవ్వుల మధ్య ప్రేమానురాగాలు ఆప్యాయతలు చూపిస్తూ